ఇండ్లు, బండ్లు, దుకాణాలు, ఏటీఎంలు, బ్యాంకులు, పర్సులు, చైన్లు ఇట్లా ఏది కొట్టేయాలన్నా టైం చూసుకొని డ్యూటీలకు ఎక్కాలి, వెనకెమ్మటి ఫాలో కావాలి. కానీ గది మాత్రం అట్లా కాదుల్లా. ఏడికోవాల్సిన పని లేదు, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. చల్లగా ఏసీలో కూసున్న కాంచెలే కమాయించవచ్చు. ఆవు సైబర్ దొంగలే ఇన్నొద్దులు పక్క రాష్ట్రాలకి వెళ్ళొచ్చి పట్నం పబ్లిక్ తాన కొట్టేస్తే ఇక ఇప్పుడు ఇంకింత అప్డేట్ అయినరు. సీదా ఎవరికి సూటి పెట్టిండ్రంటే వరెవ్వా టాలెంట్ అంటే మనోళ్ళదే. హైదరాబాద్ నుండి అమెరికోళ్ళ పర్సులు ఖాళీ చేస్తున్నారు. హైటెక్ సిటీ ఏరియాలో ఓ ఫేక్ కాల్ సెంటర్ తెరిచి అమెరికోళ్లకు ఫోన్లు చేసి అకౌంట్లు ఉడుస్తున్నారట. గ్యాంగ్ అసలు పెబ్బ దుబాయ్ ఉంటే హైదరాబాద్ లో ఒక అక్క టీమ్ లీడర్ గా పని నడిపిస్తుంది. రాత్రి 8 గంటలకెళ్లి తెల్లంజామున 4 దాకా నడుస్తుంది. ఎందుకంటే ఈడ రాత్రి టైం అంటే అమెరికోళ్లకు పగలన్నట్టు. మనోళ్ళు నిద్రగాసి వాళ్ళకు ఫోన్లు చేసి ఆ టెన్క వాళ్ళకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఈ కాల్ సెంటర్లో పనిచేస్తోళ్ళంతా ఉత్తర భారతంకి వెళ్ళి వచ్చినోళ్లే. మంచిగా ఇంగ్లీష్ మాట్లాడు వచ్చిన వాళ్ళని తీసుకొని తెల్లోళ్ళని పరిచయం చేస్తున్నారు. గదెట్లా అంటే that they were impersonating as customer care executive of PayPal. PayPal is an American based payment gateway. They were sending either phishing emails or making fake calls. గదన్నట్టు అకౌంట్లకు వెళ్ళి పైకం కట్ అయినట్టు ఉత్తుత్తి మెసేజ్లు పంపి బ్యాంక్ వెళ్ళి ఫోన్ చేస్తున్నట్టు నమ్మించి అకౌంట్ వివరాలు మొత్తం గుంజుతున్నారు. ఆ టెన్క పైకం ఊడుస్తున్నారు. ఇంట్లో పనిచేస్తోళ్ళు ఒక్కరు రోజుకు 60 ఫోన్లు చేయాలని టార్గెట్ పెట్టిండ్రట. ఇప్పటికీ తెల్లోళ్ళ దగ్గర ఎన్ని కోట్ల డాలర్లు గుంజిండ్రో గాని మన పోలీసులకు మతలబ్ తెలిసి 63 మందిని అరెస్ట్ చేసిండ్రు. వెనక మళ్ళా అస్సలోళ్ళు ఇంకా దొరకలే. కానీ అమెరికోళ్ళంటే తెలివిలా దునియా దేశాలకే పెద్దన్న లెక్క. వాళ్ళను సుత అల్కగా మాయ చేసిండ్రంటే మనోళ్ళ దిమాక్లకు మొక్కాలేపో.